హుక్స్ పట్టి, గాజు బట్టి ఈక్వల్‌గా రావాలంటే ఫస్ట్ మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు 2 ఇంచ్ వెడల్పున్న పీస్ అనేది తీసుకొని, ఇది హుక్స్ పట్టి కోసం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్‌కనేది ఇలా పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు జాయిన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి చివరి కుట్టు పడాలి. ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా లోపలికి చేసేసుకోండి. ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకొని మన వైపు తిప్పుకొని మళ్ళీ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇలా స్టిచ్ చేయడం వల్ల. తాళ్ళు పట్టీ కోసమైతే ఇలా 4 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకున్నాం కదా! దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీని పైన ఇలా పెట్టేసుకొని, చివరి వరకు కూడా పాదం ఖర్చొచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ చివర ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని మనము ఇలా మనం వేసిన కుట్టు పైకే వచ్చేలాగా ఇలా పైకనేది వేసుకోండి. ఇలా పెట్టుకొని చివరి కుట్టు పడాలండి. ఇలా కుట్టు వేసుకొని ఎక్స్‌ట్రా కుట్టనేది ఇలా పాదం ఖర్చుండేలాగా స్టిచ్ వేసేసుకోండి. ఈ మిడిల్‌లో మనం తాళ్ళనేది వేసుకుంటాం. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఎక్కువ తక్కువ రాదు. మీకు నచ్చితే లైక్